హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నితా సిటీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హైదరాబాద్లో ఉన్నటువంటి డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ గురించి చెప్తున్నాను. డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ నేను ఒకసారి షార్ట్లో అయితే పెట్టాను, దాని గురించి అయితే చెప్తున్నాను. నిజంగా అండి, స్ట్రీట్ ఫుడ్ అంటే కొంతమందికి అంత ఇష్టం ఉండదు, కానీ డిఎల్ఎఫ్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినాలండి. నిజంగా అంటే నిజంగా అక్కడే ఎప్పుడు ఇంకా అక్కడే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అంత బాగున్నాయి అనమాట. అక్కడ మనం తినాలంటే అది ఇది అనేం లేదండి. బజ్జీలు దొరుకుతున్నాయి, బోండాలు దొరుకుతున్నాయి, పురి పొంగనాలు దొరుకుతున్నాయి, అంటే గుంట పొంగనాలు అంటారు కదా, అవి దొరుకుతాయి. పిజ్జాలు, బర్గర్లు, మోమోస్ ఒక్కటి అనేది లేదండి. మ్యాగీ దొరుకుతుంది, పాస్తా దొరుకుతుంది, అది ఇది అనేది లేదండి. టిఫిన్స్ అయితే ఇక చెప్పే పనే లేదండి. టిఫిన్స్లో కూడా ఎన్ని రకాల టిఫిన్స్ అంటే అమ్మ బాబోయ్, నేను ఎక్కడా చూడలేదు అసలు. డ్రింక్స్లో కూడా ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయంటే చెప్పనే లేమండి. అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మేము మిడ్-నైట్ 12కి వెళ్ళామన్నమాట. మిడ్-నైట్ లాగా లేదు అసలు. అక్కడ జనం ఉన్నారు, గుంపులు గుంపులుగా ఉన్నారండి. అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నైట్ వర్క్ చేస్తారు, మార్నింగ్ వర్క్ చేస్తారు, అలా షిఫ్ట్లు కూడా మారుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా మార్నింగ్ చేసిన వాళ్ళంతా అలసిపోయి ఇక్కడ ఫుడ్ తిన్నారా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అదే నైట్ టైం షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఇక్కడ తిన్నారంటే ఇక అసలుకి ఎంత హాయిగా వర్క్ చేసుకుంటారో అంత. ఏదైనా కానీ ఫుడ్లోనే ఉంటుందండి. మనకి మంచి ఫుడ్ తిన్నామా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళు, నేను, అక్క వాళ్ళ బాబు, అక్క వాళ్ళ పాప అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే మెయిన్ ఈ ఫుడ్ తిందామనే వచ్చాము. అక్కడ దోశల్లో ఎన్ని రకాల దోశలు ఉన్నాయండి. నేను మాత్రం పాలక్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. పాలక్ దోశ మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నిజంగా అది ఒక 180 ఏమో పడినట్టుంది. చాలా అంటే చాలా బాగుందండి. మసాలా దోశ, మనం ఆనియన్ దోశ ఇవన్నీ ఎక్కడ చూస్తూ ఉంటాం కదా, పన్నీర్ దోశ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పేసి నేను నా ఫేవరెట్ దోశ, ఆ దోశలో పాలక్ దోశ ఎలా చేశారా అని చెప్పేసి చూసా అండి. దాని తర్వాత సూపర్ ఉందండి. అంత బాగుందంటే దోశ నిజంగా చెప్పలేమన్నమాట. మన వేళ్ళు కూడా నాకే అంత టేస్టీగా ఉంది. చట్నీలు కూడా అట్లాగే ఉన్నాయి అనమాట. దాంట్లో నెయ్యి వేసి చేశాడు, దోశ అద్దరిపోయింది. దాని తర్వాత ఇడ్లీ తెప్పించానండి. ఇడ్లీ కూడా 75 రూపీస్ ఏమో అట్లా పడింది. ఇడ్లీ ఉందండి, అసలుకి నల్ల కారం వేసి గీ వేసి దాని నిండా గీ పోసాడు, నల్ల కారం వేసాడు, కొబ్బరి చట్నీ ఇవి కొబ్బరి చట్నీ వేసాడు, అల్లం చట్నీ వేసాడు. ఎంత బాగుందంటే అండి ఈ దోశ అస్సలు అదూర్స్ అనుకుంటే. ఇడ్లీ కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు, బట్ ఇడ్లీ ముక్క తించి నోట్లో పెడుతున్నామా గుటిక్కిని మింగేస్తున్నా, అసలు నోట్లో ఎలా కరిగిపోతుందో తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంది. మేము వెళ్ళింది ఎక్కడ అంటే వరలక్ష్మి టిఫిన్స్ అని ఉందన్నమాట. ఇంకా అక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. అంత బాగుందండి. అక్కడ ఎన్ని టిఫిన్, మనం ఏ టిఫిన్ తినాలి అనే దాని దగ్గర కూడా మనం అసలు ఆలోచించుకోలేమన్నమాట. అసలు మన అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయన్నమాట. దాని పక్కనే ఒక కోకోనట్ జ్యూస్ అని ఉందండి. అది ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఏమంటే కోకోనట్ వాటర్ తోటి ఆ కోకోనట్లో ఉన్న కొబ్బరిని తీసి మిక్సీ వేసి చేస్తారనమాట. అద్దరిపోయింది. దాని తర్వాత అక్కడ తందూరి చాయ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మోమోస్ కానీ, మోమోస్లో కూడా కుర్కురే మోమోస్ అని ఉన్నాయి. కుర్కురే మోమోస్, మామూలు చికెన్ మోమోస్, ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్. నిజంగా మన పొట్ట సరిపోవట్లేదులే, కానీ పొట్ట కనుక సరిపోతే ఎంత ఫుడ్ తినచ్చో అంత ఫుడ్ తినచ్చు. ఒక్కొక్కటి ట్రై చేసుకుంటా వెళ్ళినా కూడా అసలుకి కడుపు పట్టదండి. అసలుకి ఆ జ్యూసులు ఏంటి, బాదం పాలు ఉన్నాయి, అద్దరిపోయినాయి అనమాట. అన్నీ కొంచెం ట్రై చేశాను. అవన్నీ కూడా నేను మీకు చూపించలేదు, అంటే అంత వీడియోలు మరీ లెంత్ అయిపోతుంది. ఈసారి ఇంకెప్పుడైనా కూడా నేను అవన్నీ కూడా చేసి చూపిస్తానండి. టిఫిన్స్ అయితే నాకు చాలా ఇష్టం. టిఫిన్ అద్దరిపోయినాయి అంటే అద్దరిపోయినాయి. నిజంగా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏది ట్రై చేసినా కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. అక్కడ బొబ్బట్లు ఉన్నాయి, పాలక్ ఉంది, చపాతీలు ఉన్నాయి, పుల్కాలు ఉన్నాయి, చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ దొరకందంటూ ఏది లేదండి. అంత ఫ్యామిలీస్ వస్తారు. మీకు నా వీడియో నచ్చినట్టే ఒక్క లైక్ కొట్టండి.